మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. ప్రభు ఈ వారమంతా కాపాడి ఈ విధంగా ప్రభు సెలవులో కూడికిన అవకాశం ఇచ్చిన దేవునికే మహిమ కలుగునగాక. ఈ రోజున ఒక వాక్యం మీ జ్ఞాపకం చేస్తాను. అదేమిటంటే, ఒకరి నీతి వలన ఒకరి భక్తి వలన వాళ్ళ కుటుంబాలన్నీ ఆశీర్వదించబడతాయి అనే విషయాన్ని ఈరోజు మీ జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను. అబ్రాహం ఒక్కడ నిలబడ్డాడు, జాతులన్నిటికీ దీవెన కలిగింది. దావీదు ఒక్కడ ప్రభు కొరకు నిలిచాడు, అతని సంతానం ద్వారా రాజ్య పరిపాలన చివరికి యేసు ప్రభు కూడా మార్గంలో రావాల్సి వచ్చింది. ఎంత ఘనకార్యం! బైబిల్లో ఒక మాట ఉంది, 105వ కీర్తన 42వ వాక్యంలో ఇలాగ రాయబడింది. అదేమిటంటే, ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకొని తన ప్రజలను సంతోషంతో తాను ఏర్పాటు చేసుకున్న వారి ఉత్సాహంతో వేలపలక నడిపించాను. అంటే కష్టాల నుంచి, వ్యాధుల నుంచి, గొరడ దెబ్బల నుంచి, నష్టాల నుంచి వారు విడుదల కలిగారట. ఎలా విడుదల కలిగారంటే, వాళ్ళ ప్రయత్నాల వలన, వాళ్ళ ఆలోచన వల్ల జరగలేదు. కానీ వాళ్ళ పితామహుడు అబ్రహాం ఉన్నాడే, దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడట. అంటే అబ్రహామును జ్ఞాపకం చేసుకుని వాళ్ళ సంతానాన్ని ఎంతగా వంశాన్ని దీవించాడు ఇక్కడ రాయబడుతుంది. అందులో ఒక మాట, విడిపించాను అని. నీ ఒక్కడు దేవుని మందిరంలో నాటబడి నీ ఒక్కదానికి ఒక్క కుటుంబం ప్రభు సందులో నిలిస్తే ఆయన నీ భక్తిని నీతిని బట్టి నీ వంశాన్ని అంతా దీవిస్తాడు. అంటే వంశావడంతా దీవించబట్టం నీ చేతుల్లోనే ఉందిగా. నువ్వు దేవునికి అబ్రహాములాగా స్నేహితుడిగా మారాలి. స్నేహితుడిగా నీవు మారితే తప్పక నీ జీవితం దీవించబడుతుంది. దేవునికి బలిపీఠం కట్టి మాటి మాటికి కలిసేవాడు, గణపరిచేవాడు. దేవుడు చెప్పిన ప్రతి మాటను అబ్రహాం నమ్మి వాక్యానుసారంగా జీవించాడు. నువ్వు నమ్మడం, ఆయన వెంబడించుకునడం, స్నేహితుడిగా మారడం ఇత్యాది కార్యక్రమాలు జరిగితే నిన్ను బట్టి నీ పిల్లలందరికీ దీవెన కలుగుతుందిగా. వెండి లేకపోయినా, తినడానికి తిండి లేకపోయినా, ఈ పరిస్థితులు ఈ రోజులు దిగజారినట్టున్నా, ఒంటరిగా ఉన్నా, మమ్మల్ని ఎవరూ కలుపుకోవట్లేదు, మా పరిస్థితులు ఏం బాగోలేదు, ఆర్థికంగా చిదిగిపోయాం అని నువ్వు కంగారు పడనక్కర్లా, వేదన పడనక్కర్లా. కారణం ఏమిటో తెలుసా? దేవుడు నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకుంటాడు, వాళ్ళ సంతానాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు, వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదకరంగా మార్చగలిగిన వాడు. మరి అబ్రహాంలాగా బలిపీఠం కట్టి దోహం వేసి ప్రార్థనా జీవితంతో ప్రభువు దగ్గరగా ఉంటే, దేవుడు మాట నమ్మిన గనక రమ్మనగానే బయలుదేరి వెంబడించాడుగా. అట్లా ప్రభువుని వెంబడించడానికి లోకాన్ని, పాపాన్ని, శాపాన్ని వదులుకోవాలిగా. నీ వ్యక్తిగత జీవితంలో దేవునికి స్నేహితుడిగా మారిన తపనుంటే లోక స్నేహం మానుకుంటావు. ఎప్పుడైతే ఆ కార్యం చేస్తావో ఒక అద్భుతం నీ జీవితంలో చూస్తావు. అది పిల్ల తరాన్ని ఉంటుంది. ఒక సేవకుడిగా ఈరోజు దండం పెట్టి మీ అందరికీ నేను చెప్పగలిగిన ఒక ఖచ్చితమైన మాట ఏదైనా ఉంటే, మిమ్ములను బట్టి మీ తరానికి దీవెన కలిగి ఒక భక్తి జీవితం మీరెందుకు జీవించకూడదు? మీ కుటుంబం అంతా దేవుని సన్నిధికి వెళ్ళండి. ఆదివార ఆరాధనలో పాలు పొందండి. సన్నిధి వెలుగు చేత నింపండి. అక్కడ వినబడుతున్న దైవవాక్యం, దేవుని సందేశం, సేవకుని మాట ఆలకించి వాక్యానికి అప్పగించుకుని మీరు అడుగులు వేయగలిగితే దాచిన మేలుడు, సిద్ధపరిచిన మేలుడు, దీవెన వరుసలుగా తుంపరలుగా మీ మీద పడుతూ ఉంటే మీరు నీరు కట్టిన తోటలాగా ఎంతగా ఏపుగా ఎదుగుతారు. మీ తలల మీద, మీ కుటుంబాల మీద ఆయన మంచు కురిపిస్తాడు. ఆ మంచు కురిసినప్పుడు ఆ కుటుంబాలు ఎంత వికసిస్తాయి, ఎంత వర్ధిల్లుతాయి. అట్టి కృప మీ అందరికీ కలగాలని సేవకుడిగా కోరుకుంటూ దీవిస్తున్నాను. దేవునితో స్నేహం చేయండి, దేవునికి దగ్గరకు రండి, దేవుని బలిపీఠం కట్టండి, దేవునితో అడుగులు వేయండి. ఆయన చెప్పిన మాట ప్రకారం చేయండి. కృప కలుగునగాక. పరిశుద్ధులను ప్రేమామడిన ప్రభు వందనాలయ. పారమనుడి ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మీరు కొరకు వందనాలు, చేయబోయే కార్యాల కొరకు వందనాలు. కృప కలుగునగాక. ఓ దీవెన, నెమ్మది, క్షేమం, అనుకూలం పిల్లలందరినీ దీవించండి. మంచి భవిష్యత్తు, ప్రార్థనాత్మ కృప కలిగి ఐక్యత, ఆరోగ్యం, సమృద్ధిని కలుగొచ్చి వృద్ధులకు క్షేమం, పెద్దలకు దీవెన, పసిపిల్లల క్షేమంతో దీవెనకరంగా ప్రార్థనాపూర్వకంగా పెంచుమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.